ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లురు మంచిగుర్రా ఫ్రెండ్స్? నేనైతే మంచిగున్నా, మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మస్తు రోజుల తర్వాత వ్లాగ్ అన్నమాట. డే రొటీను సంక్రాంతి పండగ రోజు మేము ఎట్లా జరుపుకున్నాం పండగ అనేది అయితే ఈ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ తెలుసు కదా, లైక్ చేయరి. లైక్ చేయగానే హైప్ వస్తుంది. హైప్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకు రీచ్ అవుతుంది. అట్లనే ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే మర్చిపోకుర్రి. ఇంకా వ్లాగులకి అయితే వెళ్ళిపోయాం. ఇంకా టైం ఎంత, 4:30 అట్లా అవుతుంది. తొందరనే లేచిన, అస్సలకే నిద్ర పట్టలేదు. ఎందుకంటే సంక్రాంతి అంటేనే ఇంకా ముగ్గులు వేయడం కదా. అస్సలకే నేను ఒక్కదాన్ని ఇంకా ముగ్గులు వేసి చేసేసరికి ఇంకా పిల్లలతో లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా తొందరనే లేచిన అన్నట్టు. ఇంకా మా ఇంటి ముంగట డబ్ డబ్ అని సౌండ్ వస్తూనే ఉంది. ఏందబ్బా సౌండ్ అని బయటకు వచ్చి చూసే వరకు చూసిరు కదా, వెళ్తురు రానే వచ్చింది. అందరు లేవనే లేచిరు, పండగ కదా. ఇంకా మా బుడ్డోడిని అయితే పడుకోబెట్టి మళ్ళా ఇంకా బయటకొచ్చి వాకిలిలోకి రమ్మనేసరికి 5 గానే అయింది. ఇక నేను ఎట్లా 5కి అలారం పెట్టుకుంటున్నా. ఇంకా కరెక్ట్ 5 అందనుకోని ఇక నేను పని స్టార్ట్ చేసేసరికి ఇంకా వాకిలైతే లేత్తేనే ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఆకిలి నూకడము. బయట వాకిలి నూకేసి కల్లాపు చల్లినాం అనుకోరి, ఇంక ఇంట్లో ఎంత పని ఉన్నా తిరంగానే చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు లేచిరంటే మాత్రం అస్సలకే పని కాదు. అర్ధ గంటలో అయ్యే పని గంట అవుతుంది అనుకోరి. వాళ్ళని బుజ్జగించి చేసేసరికే లేట్ అవుతుంది. చిన్నపిల్లలు ఇంట్లో మాత్రం చాలా కష్టం. ఒక్కళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇంకా మస్తు ఇబ్బంది. నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఎవరైనా పట్టుకునేటోళ్ళు ఉంటే ఏం కాదు, వాళ్ళని ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు పని చేస్తూ ఉంటారు. ఇంకా మాదైతే గచ్చు మస్తు పెద్ద ఉందన్నట్టు. ఇది నూకేసరికే సగం టైం పడుతుంది. అస్సలకే ఈ చలికి లేవ్వాలంటేనే లేవబుద్ధి అవుతలేదు. నిజం చెప్తున్నా, అసలు ఈ చలికాలం అంటేనే నాకు భయము. పొద్దుగాల ఎంత తొందర లేవాలి, పని చేసుకోవాలని ఉన్నా సరే ఈ చలికి దుప్పటి కప్పుకొని పండుకున్నామంటే ఇంకాసేపు అట్లనే మంచిగా అనిపిస్తుంది ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే కదా. కానీ ఏం చేద్దాం, అయినా ఈ చలికాలం లేచుడు ఒకటే కష్టం అనుకోరి. లేచినామంటేనా ఇంకా మన పనులు ఇక ఆపేదే లేదనుకోర్రి. ఎవరు లేచేదాకానే కష్టము. ఇంకా తర్వాత ఇక ఒకటి పని చేసుకుంటానే పోతాము. ఎంతైనా కానీ ఇంకా లేటు లేస్తే ఎంత పని చేసినా అస్సలకే తీరది. కానీ కొంచెం కష్టం అనక తొందర లేచినాం అనుకోరి, అన్ని పనులు చకాచకా చేసుకోవచ్చు, తిరం కూడా ఉంటుంది. నాకు మాత్రం అట్లనే అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి పిల్లలతోని కొంచెము ఇంకా నైట్ పడుకోక పిల్లలు లేట్ అయితే పొద్దున లేచేసరికి లేట్ అయింది అనుకోరి, ఇంకా పనులు అయితే మొత్తం ఆగం అవుతుంది. ఇంకా పిల్లల స్కూల్లో అయితే ఇంక ఇప్పుడు హాలిడేస్ కాబట్టి వాళ్ళకు స్కూల్ లేక ఈ 10 డేస్ నుంచి కొంచెం తిరం ఉంటుంది. కానీ స్కూల్ ఉన్నప్పుడు అయితేనా ఇంకా మొత్తం ఇంకా పొద్దుగాల వాళ్ళు స్కూల్కి పోయేదాకా అస్సలకే తిరం ఉండదు. మా చిన్నోడేమో ఏడతాడు, మా అన్నేమో పట్టుకొని ఉండాలి. ఇంకా వానికి ఫోన్ ఇచ్చా, మాకు టీవీ కూడా నడతలేదు, ఫోన్ ఇచ్చి ఫోన్ పెట్టించి మెల్లగా బుదిరికి ఇచ్చి వాడిని ఫోన్ కాడ కూర్చుని పెట్టి ఇంకా నేను పనులు చేసుకుంటా. లేదంటే నా ఎత్తుకో అని ఏడతాడు. వాడిని ఎత్తుకొని పనులు చేసుకోవడం అంటే మస్తు తిప్పలు అవుతుంది నాకు. అటేమో మా పెద్దోని వ్యాన్ అయితేనేమో 7:30కే వస్తుంది. అట్లా అందుకోసమే ఇంకా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి తిరంగానే వేసుకుంటున్నా. కానీ ఈరోజు పండగ కదా, ఇంకా ముగ్గులు వేసేసరికి లేట్ అవుతుంది. నాకైతే ముగ్గులు అంటే మస్తు ఇష్టము. ఎంతసేపటి అంతసేపు ముగ్గుల కాడనే ఉంటా. అందుకోసమే ముందు ఇంట్లో పని కంప్లీట్ చేసుకున్నాం అనుకోరి. ఇంకా ముగ్గు అయితే తిరంగానే వేసుకోవచ్చు. అందుకోసమే పిల్లలు వేసేసరికి అయితే ఇంక ఇంట్లో పని అయితే కంప్లీట్ చేస్తున్నా. ఒక్కోసారి అయితే నైటే బోళ్ళు తోముకొని అయితే పెట్టుకుంటా. కానీ ఇక ఒక్కొక్కసారి పనికి పోయి వస్తాం కదా, తోమ బుద్ధి కాక ఇక అట్లనే పడుకున్నా అనుకో, పొద్దుగాల మళ్ళీ మనకి అవన్నీ తిరిగి పడతాయి అన్నట్టు. ఇంకా తప్పది, తోమేసుకోవాలి. అమ్మయ్య మొత్తానికి అయితే ఇంకా నీళ్ళు పట్టేసిన, అంతా పని అయితే కంప్లీట్ అయిపోయింది. చాయ్ పెడతాను. చాయ్ ఇప్పుడు టైం ఎంత, 6 అవుతుంది. ఇంత పొద్దుగా అసలు ఎన్నడూ చాయ్ తాగలేదు, ఫస్ట్ టైము. ఒకరోజు ముందే పాల ప్యాకెట్ కూడా తెచ్చుకొని పెట్టుకుంటా. ఇంకా ప్రొద్దున లేవగానే చాయ్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఇక పిల్లలు లేచిరంటే ఇంకా వాళ్ళు చాయ్ అంటారు. అందుకోసమే ఫస్ట్ చాయ్ రెడీ చేసినాం అనుకోరి, వాళ్ళు లేచినా వాళ్ళు తాగుతూ ఉంటారు. ఇంకా నా పని నేను చేసుకోవచ్చు కదా, అందుకోసమే. అసలు చెప్పాలంటే నేను చాయ్ తాగని నేను చాలా వీడియోస్లలో చెప్పిన కదా. కానీ మొన్న అప్పాలు చేసినాం కదా, ఆ అప్పాలు చేయబట్టి చాయ్ పెట్టుడు అవుతుంది. నాకు కూడా ఆ అప్పాలను చూడంగానే చాయ్ మీదకి పానం కొట్టుకుంటుంది. అసలు చెప్పాలంటే చాయ్ ఎట్లా బంద్ చేసుడో అర్థమవుతలేదు. తాగొద్దు అని అనుకుంటూనే ఉన్నా, కానీ తప్పుతలేదు. ఇంట్లో ఏదన్నా బిస్కెట్లా లేకపోతే ఏదన్నా అప్పాలా ఏదన్నా తినే వస్తువు ఉండేసరికి మాత్రం ఏం కాదు, ఒక్కరోజు కదా అని చెప్పి తాగాలనిపిస్తుంది అన్నట్టు. అప్పాలు చేసిన రోజు నేనైతే గారెలు కూడా ఒకరోజు ముందే వేసిన. ఆ రోజు వీడియో ఏం తీయలేదు. గారెలు సకినాలు అయితే చేసిన.
ఇంకా అరిసెలు చేద్దాం అనుకున్నా గానీ, ఇంకా అసలు పిండి మిగులలేదన్నట్టు. ఆ సకినాల పిండి మెత్తగా అయిపోయి, అరిసెల కొంచెం పిండి అంతా సకినాలకి ఏసేసిన. కానీ నాకేమో అరిసెలంటే ఇష్టం. ఏం చేద్దాం? ఇంక మొత్తానికైతే ఒక ఓన్లీ గారెలు, సకినాలు మాత్రమే ఏసేసిన అన్నట్టు. ఇంకా చాయలేసుకొని తింటే తింటాన్న సకినాలు. అసలు సకినాలు 1 ఇయర్‌కి ఒకసారే చేసుకుంటాం మనం సంక్రాంతికి. అదే గారెలయిందనుకోర్రి, సో, ఆకాశ పండుగకి చేసుకుంటాము, దసరాకి చేసుకుంటాము. గారెలైతే కామన్ అనుకోరి, సకినాలే సంక్రాంతికి చేసుకుంటామన్నట్టు. సో, చాలామందైతే గారెలు చాయలేసుకునుడు ఇష్టపడరు. బట్ నాకిష్టము. ఆహ్, మురుకులైనా, గారెలైనా, సో, కారపూస అంటాం. సో, బొంది. సో, అదైనా ఏదంటే అది చాయలేసుకొని తినడం అలవాటన్నట్టు. కానీ దీనివల్ల వీక్‌నెస్ ఏందంటే అవి చాయలేసుకొని తిన్నామనుకోర్రి ఆకలి గాదు. సో, ఆకలిని చంపుతదన్నట్టు. బట్ ఎప్పుడన్నా లేటు తినాలి అని అనుకున్నప్పుడు మాత్రం బెటరు. సో, అందులో ఏమన్నా ఏసుకొని తింటే ఎక్కువ సేపు ఉండగలుగుతాం అన్నట్టు. అన్నం తినకుండా అయినా. సో, మొత్తానికైతే ఇంక ఇంట్లో పని కంప్లీట్ చేసుకున్న, చాయ్ తాగేసిన. సో, పిల్లలు గూడా లేచిర్రు. ఇంక వాళ్ళకి గూడా చాయ్ పోసేసిన. నేనెప్పుడు లేత్తే అప్పుడే లేత్తరు. ఇంకా ముగ్గేయడం అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే కడప ముగ్గు. సో, కడపకైతే ఖచ్చితంగా పసుపు అనేది పూస్తా. సో, పసుపు పూసి అట్లనే తెల్ల వెండి పసుపుతోని ముగ్గేసినాం అనుకోరి. సో, తెల్ల వెండి కడప మీద ముగ్గేయడం అనేది చాలా మంచిదట. సో, అందుకోసమే పసుపుతోనేసి మళ్ళీ పైనుంచి మళ్ళా తెల్ల వెండితోనేసిన. సో, కడప చూడుర్రి ఎంత లుక్ ఉందో, నిజంగా కలర్ ఏసినట్టే ఉంది గదా! నాకిష్టము. ఇంక తిరముందనుకోర్రి, ఇంక తిరంగాన ఏత్తా అన్నట్టు ముగ్గు. కానీ ఖచ్చితంగా కడపకైతే పసుపయితే పూస్తా. పసుపు వేయడం వల్ల చాలా బెనిఫిట్ అంట. సో, కడపలకి మన ఈ పసుపు వేయడము గానీ, సో, అలికి అల్లము పెండతోని మనము అలికి అల్లుతాం గదా! సో, దానివల్ల చాలా బెనిఫిట్స్ అట. ఏదన్నా సూక్ష్మజీవులు లాంటియి ఏమన్నా అచ్చినా సరే, సో, గడప నుంచి బయటకే ఎళ్ళిపోతాయంట. సో, లోపటి దాకా రావంట. సో, అవి అనేటియి వాటిని సో, అటే గుంజుకుంటాయంట. సో, ఆ పసుపులో ఉన్న బ్యాక్టీరియా అనేది. సో, అట్లనే పెండలో ఉన్న బ్యాక్టీరియా ఉంటది గదా! సో, అవి లోపలికి రాకుండా ఉంటాయట. అట్లా తెలుసు నాకు. సో, చూడడానికి గూడా లుక్ బావుంటది గదా! ఇంగ నేనైతే ముగ్గు స్టార్ట్ చేసేటప్పుడైతే వీడియో ఏం తీయలేదు. ఎందుకు చెప్పాల్నా? నేను ఈ ముగ్గేత్తా, ఆ ముగ్గేత్తా నేనసలు ఏది గూడా ప్రిపేర్ కాలేదు. నిజం చెప్తున్నా. అనుకోకుండా ఏసేసిన. నేను ఒకప్పుడైతే సంక్రాంతి అన్నా, న్యూ ఇయర్ అన్నా వచ్చిందంటే ముగ్గుల బుక్ పట్టుకొని ఒక రోజుకు 2, 3 ముగ్గులేద్దుమన్నట్టు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఒకరోజు ఏమో ఫోన్‌లో చూసినా నేను. సో, ఈ ముగ్గు చూసి స్క్రీన్‌షాట్ కొట్టేసుకున్నా అంతే. స్క్రీన్‌షాట్ కొట్టేసుకున్నా, ఇంగ అదే ఏసేద్దామని మైండ్‌లో ఫిక్స్ అయిపోయినా. ఏది పట్టించుకోలేను. ఇగ డైరెక్ట్ పొద్దుగాల లేసినాకనే ఫోన్ పట్టుకొని ఇగ ఆ ముగ్గు ఫోటో చూసుకుంటా ఏసేసిన. కానీ అసలు ఎట్లొత్తదో ఏమో! ఫస్ట్ స్టార్టింగ్ కలర్స్ ఏయకముందు నార్మల్‌గా ఏసినప్పుడు అసలు నాకే నచ్చలేదు. అయి ఏదో అట్లా ఏసినామా అంటే ఏసినాము అన్నట్టే ఏసిన. కానీ నిజంగా కలర్స్ అన్నీ నింపేసరికి నాకైతే ఎంత నచ్చిందో నా ముగ్గు నాకే. నేనైతే 100 సార్లు ఏసుకున్నామొచ్చు ఆ రోజు. ఏదైనా సరే నేను ముగ్గేసిననుకోర్రి, సో, నాకు నచ్చిందనుకోర్రి, దాన్ని ఒకటికి 2 సార్లు ఏ పని జేసుకున్నా బయటకు పోయి ముగ్గుని జూసొత్తా. ముగ్గెట్లుంది? నా ముగ్గెట్లుంది? అని నేనే నా ముగ్గుని జూసుకుంటా మురిసిపోతా అన్నట్టు. సో, అంత ఇష్టము. అంత ఇష్టం కొద్దీ ఎత్తా. ఒక్కొక్కసారి ఆగమాగం ఉన్నప్పుడు సో, హడావిడిలో అట్లా ఏసేత్తా. ఇంకో విషయం ఏందంటే నాకసలు డిజైన్సే రావు. నిజం చెప్తున్నా. డిజైన్స్ అయితే అసలు రానే రావు. నేను చిన్నప్పటి నుంచి చుక్కల ముగ్గులు ఎక్కువ ఏస్తా. సో, ఇప్పుడు సంక్రాంతి అన్న ఏదైనా పండగ వచ్చిందనుకోండి 24 చుక్కల ముగ్గు, 25 చుక్కల ముగ్గు, సో, 30 చుక్కల ముగ్గు అట్లా ముగ్గులు ఎక్కువ నేర్చుకున్నా అన్నట్టు. ముగ్గులు మస్తు ముగ్గులేసేదాన్ని. ఇప్పుడైతే అన్నీ మర్చిపోయినా. ఆ చుక్కల ముగ్గు ఏద్దామంటే నేనేది అన్నీ పాత పాతయి ఊకే ఏసినయి ఏమెయ్యాలా అని జెప్పేసి ఈ డిజైన్ ఏసినా అన్నట్టు. ఇంగ చుక్కల ముగ్గేయడం అనేది గూడా మళ్ళా మా వాకిలనేది కొంచెమే ఉంది. సో, ఆ ప్లేస్‌ల ఆ ముగ్గేసేసరికి ఇంగ అస్సలకే సరిపోదు. ఇంగ ఒక్కదాన్నే ఉన్నా గాబట్టి ఆ కలర్లు రింపేసరికే నాకు టైం పడతది. ఇగ అందుకోసమే అంత పెద్దదెందుకు చిన్నగా సింపుల్‌గా ఏద్దాము అని జెప్పేసి నేనే కావాలని ఇట్లేసిన. మరీ అంత పెద్దగున్నా బావుంటది గదా! సో, సింపుల్‌గానే ఉండాలి అని ఏసిన. డిజైన్స్ జోలికే పోను నేనసలు. ఎట్లేసిండేమో నాకే తెలవది. బట్ నాకు నచ్చింది ఫ్రెండ్స్ కలర్స్ నింపేసరికి. సో, ఒక 3, 4 డేస్ ముందే జగిత్యాల పోయినా అన్నట్టు. సో, అప్పుడే నేను కలర్స్ తీసుకొనొచ్చిన. పావు కిలోకు రూ. 10 అంట. సో, బాగానే తీసుకొచ్చిన. ఒక 4, 5 తీర్ల తీసుకొచ్చిన. ఇంక ఇక్కడికి మాకు గూడా అమ్మడానికొస్తాయి కలర్స్. కానీ నేను తీసుకోలేదు. ఆహ్
మొత్తం అట్లనే ఏసేత్తే ఎట్లుంటా అని జెప్పి సైడ్స్‌కైతే ఇట్లా ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ అట్లా దించుతున్నా. ఇంకా మా వాడకట్టుకు ఒక 5 6 ఇండ్లుంటాయి అంతే. కానీ ఇంక పండగ రోజు మాత్రం అందరం ఒకటేసారి వాకిళ్ళలో కూర్చొని ముగ్గులేసుకుంటా ఉంటే ఎంత బావుంటది గదా! ఎవరి ముగ్గు మంచిగుంది, ఎవరి ముగ్గు మంచిగుంది అని అన్ని ముగ్గులు చూసేత్తాము. కానీ ఒప్పుకోమన్నట్టు. ఒక ఈగో ఒకటుంటది గదా మనుషులకు. సో, నాదే మంచిగుంది, ఆళ్ళదేం మంచిగా లేదు అని మనది మనమే ఫీల్ అయిపోతాము. బట్ నీది మంచిగుంది అని మనం జెప్పం. ఎవ్వలైనా అంతే. నేనైనా, నువ్వైనా, ఎవరైనా అంతే. సో, అదొకటి ఉంటదన్నట్టు ఆ ఫీలింగు ఎవలికైనా. సో, ఏ ముగ్గయినా సరే కష్టపడంది రాదు గదా! సో, కష్టపడాల. కలర్స్ ఎయాలి. సో, ముగ్గేయాలి. ఏదైనా సరే ఇష్టం కొద్దెత్తేనే బావుంటది. సో, చూసిర్రు కదా! పిల్లల హడావిడి మొత్తం. ఆ పిల్లలే ఎక్కువ చూస్తున్నారన్నట్టు ఎవరి ముగ్గు మంచిగుంది, ఎవరి ముగ్గు మంచిగుందని మేము ఎయ్యంగానే టెస్టులు చేస్తున్నారు. సో, ఇంకా మా పెద్దోడైతే పొద్దుగాల లెవ్వంగానే మంచిగా హెల్ప్ చేసుడు స్టార్ట్ చేసిండు. సో, నాతోని హ్యాపీ సంక్రాంతి అని రాసిన సో, వాడే కలర్స్ నింపుతాండు. మంచిగా అనిపిచ్చింది. పిల్లలు ఏదైనా పని చేసినప్పుడు హెల్ప్ చేత్తే మంచిగా అనిపిత్తది కదా! ఇంగా ఎట్లాగో ఒక్కదాన్నే గదా! మళ్ళా తర్వాత వంట జేయాలి. సో, నాకైతే ఇక్కడనే మస్తు టైమయింది ఎంత తొందరగా లేషినా గానీ. ఇంక ఈ ఫ్లవర్స్ అయితే నేను నార్మల్‌గా ఏద్దాము అనుకున్నా. కానీ కలర్స్ గూడా ఏద్దాము. ఇంత కష్టపడి ఏయనే ఏసినాం అని జెప్పేసి ఏసిన. ఒక్కోసారి అనిపిత్తది మాదైతే మూలకున్నాయన్నట్టు ఇండ్లు. ఎదురుంగా లేవు రోడ్డు పైన. సో, మంచిగా ముగ్గేత్తే ఎవరైనా ప్రైజ్ ఇచ్చేటోళ్ళు ఉండాలి గానీ నిజంగా కష్టపడి ఏసేటోళ్ళము. ఈ మాది మేమే అనుకుంటాం. ఎవరైనా ప్రైజ్ ఇత్తరా తీ ఎట్లేత్తేంది అని. కానీ ఒక్కొక్కళ్ళైతే మంచిగేత్తరు. సో, ఏదైనా ఫస్ట్ నుంచి ఉండాలి. ఇంక నేను గూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. కామెంట్ అయితే పెట్టకుర్రి అట్లుందేందక్క, ఇట్లుందేందక్క అని జెప్పి. నాకచ్చినట్టు ఏసినా నాకు నచ్చింది. సో, మీకు కూడా నచ్చితే చెప్పుర్రి. నేను హ్యాపీగా ఫీల్ అయితా. సో, అసలింక వీడియో తీసే అంత టైం గూడా లేదు నాకు. నేను ముగ్గు మీదనే పడిపోయింది నా కాన్సంట్రేషన్ అంతా. సగం ముగ్గేసినంక సో, మా అక్క వాళ్ళ పిల్లలున్నారు గదా! ఇంకా వాళ్ళైతే వీడియో తీయలేవేంది తీస్తా అన్నాక ఇంకా అమ్మ మీరే మంచోళ్ళని జెప్పి ఫోన్ ఆళ్ళకిచ్చేసిన. పాపం ఇగ వాళ్ళే ముగ్గేసిర్రు. సో, ఇదైతే ఇంకా మా ఇంటి మా చిన్నమ్మ వాళ్ళది. మంచిగా ఏసిర్రు ఇంకా వాళ్ళు పెద్దగా ముగ్గు మస్తేసిర్రు. బట్ ఏదైనా సరే సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు మనం ఒకళ్ళ ముగ్గేత్తా ఉంటే ఒకళ్ళు ఎనక కలర్లేత్తా ఉంటే మంచిగుంటది. సో, ఎంత పెద్ద ముగ్గైనా ఏసుకోవచ్చు. మనమే ఎయ్యాలె, మనమే కలర్స్ నింపుకోవాలి, మొత్తం మనమే జేసుకోవాలి. సో, ఇంక చిన్న పిల్లలుండాలె వాళ్ళు ఖరాబ్ చేయడానికి. అసొంటోళ్ళు ఉన్నారనుకోరి ఏసే ఇంట్రెస్ట్ అంతా పోతది. ఇగో నా కొడుకు చూడుర్రి ఒక్క దాంట్లో ఒక కలర్ ఏత్తుండు, ఒక దాంట్లో ఒక కలర్ ఏత్తుండు. ఇక వానితోని ఒర్రుడు ఎందుకని ఇక వాన్ని పట్టించుకునుడు కూడా పట్టించుకోలే. ఎట్లనన్నా ఎయ్యనని జెప్పేసి సో, ఎట్లాగో నేనే హ్యాపీ పొంగల్ అని రాసిన గదా! నా ముగ్గుల్ని. అందుకే దీన్ని పట్టించుకోలేను. సో, ఇంకా నా కొడుకే ఆవు పేడ ఆవు పేడతోని గొబ్బెమ్మలు పెడితే చాలా మంచిదట సంక్రాంతి రోజు. బట్ మాకు ఆవు పేడ పోక సో, ఎద్దు పెండ ఉంటది గదా! సో, అదైతే తీసుకొచ్చినాము. ఇంకా ముగ్గయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇందులోనే హ్యాపీ పొంగల్ అని రాసేసిన సింపుల్‌గా. సో, చూసిర్రు గదా! ఇగ ఒక్కొక్కళ్ళైతే మస్తు ఏత్తరు ఫ్రెండ్స్ డిజైన్స్. నాకైతే రావు నిజంగా. ఇంకా ఎద్దు పెండనైతే దొరికింది. ఇంకా నేను ముగ్గేసేసరికైతే మా వోడు మంచిగా గొబ్బెమ్మలు రెడీ చేసిండు. పసుపు, కుంకుమ పెట్టేసిండు. గడ్డి, గరక, పొరక సో, అన్నీ వాడే రెడీ చేసిండు. పిల్లలు ఏదైనా సరే చిన్న హెల్ప్ చేసినా మంచిగా అనిపిత్తది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ పని చేసుకొని, ఈ పని చేసుకునేసరికి ఇంకెంత టైం పడతది. ఏదో కొంచెం టైం అన్నా సేవ్ చేసిర్రు గదా! సో, అట్లా కానీ వానికి మంచిగా తెలుసు నేను చెప్పకపోయినా సరే వాడే అన్నీ రెడీ చేసి పసుపు, కుంకుమతో సహా పెట్టేసిండన్నట్టు. సో, ఇంక గొబ్బెమ్మలు, బంతిపూలు, సో, నేరవన్లు, గడ్డి, గరకపోస ఇవన్నీ గూడా ముగ్గులో ఏసి ఏత్తే చాలా మంచిదట. సో, ఒకప్పుడైతే సంక్రాంతి పండగంటే మస్తుండేది మేము చిన్నగున్నప్పుడు. సో, గంగిరెద్దులు రావడము, బసవన్నలు రావడము, సో, ఇండ్లల్లకు అసలు ఎంత అంటే అంత మంచిగనిపిచ్చేది. ఎంతైనా గానీ ఆహ్, చైల్డ్‌హుడ్ లైఫ్ వేరు. అప్పటికి, ఇప్పటికి చాలా అంటే చాలా మారినాయి పద్ధతులు. ఇప్పుడైతే ఏది లేదు సంక్రాంతి పండగంటే పొద్దుగాల లేసినామా, ముగ్గులేసినామా, అండుకున్నామా, తిన్నామా అంతే తప్ప సో, మునుపట్లాగా అయితే మునుపైతే గంగిరెద్దులచ్చేటియి, పండగ వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడైతే అంతేం ఉంటలేదు అని నాకనిపిచ్చింది. సో, మీ సైడ్ ఇంకా అత్తుర్రా ఫ్రెండ్స్ గంగిరెద్దుల వాళ్ళు? ఇంకా ఉన్నాయా పాత ఆచారాలనైతే కామెంట్ జేయరి. మాకైతే భోగి రోజు అంతేముండది. సో, కనుమ రోజు గూడా ఏముండదు. ఒక సంక్రాంతి రోజు ముగ్గేసినామా, తిన్నామా, తెల్లారిందా అంతే. ఆహ్, కనుమ రోజు గూడా సో, ఆంధ్ర సైడ్ మంచిగా జరుపుకుంటారు. సో, పశువులకు సో, మంచిగా
పెట్టడము అదేమో చేస్తారట. సో, భోగి రోజు గూడా భోగి మంటలు పెట్టుకోవడము. మేము అట్లా పెట్టుకున్నాం అనుకో, ఈ పోరగాళ్ళకి ఏడ పనిలేదు పెట్టుకున్నారు అని అంటారు. అట్లుంటదన్నట్టు. ఇంకా మళ్ళా నాకు ముగ్గేయంగా ఏమనిపించిందంటే, ఈ సైడ్ కలర్స్ అయితే బావుంటాయి అని చెప్పి మళ్ళా సైడ్ ఫ్లవర్స్ అలా కావాలి కలర్స్ ఏసి, సో, ఇంక మొత్తానికైతే ముగ్గుని ఎండేసేసి ఇంక అందులో గొబ్బెమ్మనైతే పెట్టేత్తున్నా. సో, గొబ్బెమ్మ పెట్టంగా నాకేం గుర్తుకొచ్చిందంటే, ఎవరైనా డైలాగ్ ఎత్తే, "నువ్వు ముగ్గులో గొబ్బెమ్మవి, కూరలో కరివేపాకివి" అని తీసేస్తారు కదా! సో, అట్లా గుర్తుకొచ్చిందన్నట్టు. కానీ సో, సంక్రాంతి పండగంటే నాకు ప్రతిసారి ఒక్కటే గుర్తుకొచ్చేది ఏందంటే, మా పెద్దోడు సో, సంక్రాంతి నెక్స్ట్ డేనే పుట్టినన్నట్టు కనుమ రోజు. సో, 6 ఇయర్స్ బ్యాకు నేను సంక్రాంతి రోజే హాస్పిటల్‌కెళ్ళిన డెలివరీకి. సో, అది చాలా గుర్తన్నట్టు. సో, ప్రతి సంవత్సరము నాకు సంక్రాంతి వచ్చినట్టు ఇంక మా వోని బర్త్‌డే. సో, సంక్రాంతి, దసరా 2 పెద్ద పండుగలు గదా! సో, ఆ 2 పెద్ద పండుగలకే మా ఇద్దరు పిల్లలు పుట్టిర్రు. సో, అప్పాలు తిన్నాంకనే పుట్టిర్రని మా వోళ్ళైతే అంటా ఉంటారు ఇప్పటికి గూడా. సో, నెక్స్ట్ డే పెద్దోని బర్త్‌డే అన్నట్టు. సో, హ్యాపీ మా మా మావోడంటాడు, "సో, నా బర్త్‌డేకి ఊరందరూ పండుగ చేసుకుంటారా మమ్మీ" అని అంటాడు. సో, కానీ నాకొక్క బాధేందంటే పాపం హాలిడేస్ అత్తయి. ఈ సంక్రాంతి డేట్ అయితే అస్సలకే మారదు. ఎన్ని డేట్లు మారినా గానీ 15 డేట్‌కే అత్తది. ఇంక దసరానన్నా అప్పుడో ఇప్పుడో డేట్ చేంజ్ అయ్యేది గానీ పాపం అయితే చేంజ్ కాదు. వానికేమో పెద్ద పెరిగినంక అనిపియదు. ఇప్పుడేం అనిపియకుండా స్కూల్‌లో ఫ్రెండ్స్‌తోని షేర్ చేసుకోవాలని. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇంక తప్పది. వాళ్ళు ఎప్పటికన్నా మారదా డేటు. ఇంకా బయట ఏర్పలేవు గొబ్బెమ్మలని జెప్పి ఇంకా లోపల గూడా కొన్ని పెట్టేసినాం. సో, లోపల గూడా ముగ్గేసిన అన్నట్టు. సో, చిన్నదేసిన అట్లా సింపుల్‌గా. ఇంకా లోపలికొచ్చేసరికి నాకసలు ఎయ్యాలని ఇంట్రెస్ట్ అనిపియలేదు. ఏదో అట్లా ఏసేసిన. అప్పటికే టైం 9 అయితుంది. సో, ఇప్పుడైతే ఇంక వండుకొని తినాలి. పూరీల కోసం అని జెప్పి పిండి ప్రిపేర్ చేసిన. ఇంకా కూర వండుతా అని జెప్పేసి ఉల్లిపాయలు, మిర్చి అన్నీ రెడీ చేసేసిన. అయితే ఇంక ముచ్చటేందంటే ఎప్పటిదప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకుంటేనే టేస్ట్ బావుంటది. మటన్‌లకైనా, చికెన్‌లకైనా. ఇంక అందుకోసమే అన్నీ ప్రిపేర్ చేసిన. ఇంకా మాకైతే మటన్ వస్తదన్నట్టు. ఎట్లా అనంటే సో, 10 మందికి ఒక పిల్ల అట్లా మాట్లాడుకొని సో, డబ్బులు వేసుకొని ఒక పాలలాగా తీసుకుంటామన్నట్టు కూర. ఒకళ్ళకు కిలో, 2 కిలోలు అట్లా. అందరము ఒకటి ఆ పిల్లని అట్లా దగ్గర ఇంకా తీసుకుంటామన్నట్టు పాలలాగా. మాకైతే ఇంకా పొద్దుగాల సౌండ్ వినబడుతుందని చెప్పిన గదా! నేను లేచేటప్పుడు. సో, మా ఇంటి ముందు ఆళ్ళ ఇంటి దగ్గరనే కొడతారన్నట్టు. సో, కూర మార్నింగ్ 6:30 వరకే మాకు కూర రానే వచ్చింది. అందుకోసమే పటాపట ముగ్గేసేసి ఇంకా వంట చేయాలి గదా! మళ్ళా పిల్లలు ఆకలి అంటారు. సో, అందుకోసమే ఒక సైడ్ అయితే పూరీల పిండి కలిపేసిన. ఇదైతే కూర లేట్ అయిద్దట. ఇంకా మటన్ గదా! సో, పిల్ల కొంచెం ముదిరిందని జెప్పేసి ఇంకా పొయ్యి మీద వండితేనే కట్టెల పొయ్యి అంటాం గానీ, కట్టెల పొయ్యి మీద వండిన కూర దేని మీద గూడా రాదు. అంత టేస్ట్ ఉంటాయి. కొంచెం టైం తీసుకుంటది. బట్ టేస్ట్ బావుంటది. ఆహ్, అదే సిలిండర్ మీద అనుకోర్రి అంత టేస్ట్ ఉండది. సో, లేట్ అయినా సరే కట్టెల పొయ్యి మీదనే బావుంటది ఇట్లాంటి పండగలప్పుడు. సో, ఇంక మా డాడీ అయితే ఇంకా లేట్ అయింది గదా! ఒక్కదాన్నే గదా! అని జెప్పేసి పాపం ఇంక కూర వండుతా అని జెప్పి హెల్ప్ జేత్తుండు. ఇక నేనైతే ఆలోపు ఇంట్లోనైతే పూరీలు జేత్తున్నా. సో, ఇంక మా అక్క వాళ్ళ బాబొచ్చిండు. ఇంకా వాడైతే పూరీలు కాలుతా ఉంటే నేనైతే చేత్తా ఉన్నా. ఇంకా అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్‌గా అయినాయన్నట్టు. ఇంకా అందరం కలిసి పనిని షేర్ చేసుకుంటేనే బెటర్ గదా! సో, ఒక్కళ్ళు చేసే కంటే. పాపం ఇంగ వాడొచ్చినందుకు వానికైతే పూరీల డ్యూటీ పెట్టేసిన. కోసేపే కాల్చిండు. ఇంక ఇవి గూడా పొయ్యి మీదనే చేద్దాం అనుకున్నాం గానీ టైం లేకుండే. ఇంక ఇవి, అవి అని చేసేసరికి లేట్ అయితది పొయ్యి కాడ అని జెప్పేసి ఇంక ఇవైతే దీని మీదనే పెడుతున్నాం. మనకు కొంచెం గ్యాస్ సేవ్ అయితది గదా! సో, అంతే. ఇంకా బజ్జీ, మిర్చి అవన్నీ చేసుకుందాం అనిపిత్తది. కానీ చేసుకున్న రోజే అన్నీ ఇంకా అటు అప్పాలుండే, ఇటు ఇవుండే ఇంక ఏది తినబుద్ధి గాదు. అందుకోసమే ఇంకా ఓన్లీ పూరీలతోనే సరిపెట్టుకున్నా. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మటను, పూరీలు. సో, తినేసినాము. మంచిగా తినేటప్పుడైతే వీడియో ఏం తీయలేదు. పండగైతే అయిపోయింది. ఇంకా పిల్లలైతే గాలిపటాలు ఎగిరేత్తా ఉన్నారు బంగ్లా పైన. మా బంగ్లా పైన. సంక్రాంతి అన్ని రోజులు బంగ్లా మీదనే గలిసింది పిల్లలకైతే. సో, నేను గాలిపటం ఎగిరేత్తా నాకొకటి ఇయ్యిర్రా అనంటే ఒక్కళ్ళన్నా ఇత్తలేరు. వాళ్ళ వాటా వాళ్ళదే. సో, చూసిర్రు గదా! బంగ్లా పైకే గాలిపటాలు ఎగిరేత్తా ఉన్నారు. సో, ఈ వీడియోనైతే ఇన్ని రోజులు పెట్టడానికి టైం కుదరలేదు. ఎందుకంటే నాట్ల వల్ల వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం లేక సో, ఇన్ని రోజులు పెండింగ్ పడ్డదనుకోర్రి. సో, ఏమనుకోకుర్రి. ప్లీజ్ కొంచెం వ్లాగ్స్‌కి సపోర్ట్ జేయిరి. మంచి మంచి వీడియోస్‌తో మేము ముందుకొస్తాం. మీరందరూ సపోర్ట్ జేసి, లైక్ జేస్తే మీరిచ్చే లైక్ అనేది ఇంకా కొంతమందికి కొత్త వాళ్ళకి వెళ్తది గదా! మన వీడియో అనేది. సో, సపోర్ట్ జేయిరి ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది సో, మా సంక్రాంతి వ్లాగ్ అయితే ఇట్లా గడిచింది.
ఎట్లా అనిపించింది వీడియో అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిరైతే మర్చిపోకుర్రి. సో ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కూడా చెప్పుర్రి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.